హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా. 2 బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. బిల్లులకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్. పార్లమెంట్లోనూ కలిసి వస్తామని వాగ్దానం. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచన. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా మద్దతు. అడ్డంకులేవీ లేకుండా చూడాలని సూచన. అందరం వెళ్లి ప్రధాని కలుద్దామన్న సీఎం. కాంట్రాక్టుల్లోనూ బీసీలకు 42% ఇవ్వండి. బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించండి. సబ్ ప్లాన్ ప్రకటించండి అంటున్న హరీష్ రావు డిమాండ్ చేయడం జరుగుతుంది. బీసీలకు అసెంబ్లీలో ఆమోదం కొరకు 42% ఇవ్వాలని ఆమోదం చేయడం జరిగింది. విద్య, వైద్యం మరియు రాజకీయం మరియు స్థానిక సంస్థలలో ఏవిట్లోనైనా 42% బీసీలకు ఇవ్వాలనే దానిపై అసెంబ్లీలో చర్చ జరిగి ఆమోదం తెలిపేందుకు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బీసీల పక్షాన బీసీలు ఎక్కువ శాతం నుండి వారి పోరాటానికి 42% కన్ఫామ్గా ఇవ్వాలని మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ మరియు అఖిలపక్షంతో పాటు మరియు సిపిఐ, బీజేపీ మరియు ఎంఐఎం అందరూ కలిసికట్టుగా ప్రధానికి కూడా 42% ఇవ్వాలని కోరడం జరుగుతుంది. మరియు కాంట్రాక్టు పనులలో కూడా 42% ఇవ్వాలని అసెంబ్లీలో చర్చ జరగడం జరిగింది. మరియు 20,000 కోట్లు కూడా విడుదల చేయాలి బీసీలకు అని డిమాండ్ చేస్తున్న హరీష్ రావు. ఇది అసెంబ్లీలో జరిగిన బీసీల చర్చ. మరియు బీసీలో ఇదివరకు ఉన్న బీసీ మాజీ మంత్రి ఏమన్నాడో తెలుసుకుందాం. బిల్లుతోనే చేతులు దులుపుకోవద్దు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రేవంతుడే. సీఎం ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ మద్దతు. తమిళనాడులో శాస్త్రీయ పద్ధతి పాటించాలి. బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది. తెలంగాణ సర్కార్ బీహార్ బాటలో పోతున్నది. బిల్లు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం. బీసీ బిల్లుపై చర్చలో గంగుల కమలాకర్. నాడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నదే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజం. మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు బీసీ బిల్లును ఇక్కడ ఆమోదం పొందితే చాలదు, కేంద్రంలో కూడా మీరు ఆమోదం పొందించే బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే. ఇది బీహార్ తహరాలో పోతుంది. ఎందుకంటే బీహార్లో కూడా ఇలానే మాట్లాడి చేతులు దులిపేసుకోవడం జరిగింది. కానీ మీరు అఖిలపక్షంతో ఢిల్లీలో ధర్నా చేస్తే మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం చేస్తుందని గంగుల కమలాకర్ అనడం జరిగింది. మరియు ఇక్కడ ఏంటంటే నాడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది కూడా కాంగ్రెసే. కానీ ఇవాళ బీసీ రిజర్వేషన్లకు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కావున అఖిలపక్షంతో కేంద్రంలో మీరు ధ్వజమెత్తితే మోడీని ఒప్పించే బాధ్యత కూడా రేవంత్దే. మీకు సపోర్టుగా ఆడ ధర్నా కూడా మేము వస్తామని చెప్పడం బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. గాంధీ భవన్ కాదు, ఇది అసెంబ్లీ. శాసనసభను అలా నడుపుతామంటే కుదరదు. సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలం. సభ్యుల ప్రశ్నలను డిలీట్ చేయడం ఏంటి? మబ్బుల 3 గంటలకు ఎజెండా పంపుతారా? ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వాకౌట్. శాసనసభను అలా నడపడం ఏంటి? ఇది గాంధీ భవన్ కాదు, ఇది శాసనసభ. మీరు ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి, కానీ అవి డిలీట్ చేయడం ఏంది? మీరు ప్రతిపక్షాలకు ఏం సబ్జెక్ట్ అనేది మబ్బుల 3 గంటలకు ఇస్తే ఎలా? ముందు రోజే ఇవ్వాలి. అంటే మీరు ఇంత ప్రతిపక్షాల మీద ఇంత కక్షపూరితమైన విధానం ఎందుకంటే మీరు చేయని పనులను లేవనెత్తితే వారి మాటలను డిలీట్ చేయడం ఇది ఎంత సభ్య సమాజానికే సిగ్గుచేత అంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా డిలీట్ చేయలే. ఉన్న ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ప్రతిపక్ష లీడర్లు ఉన్న కాడికి మాట్లాడిన విషయాలను కూడా డిలీట్ చేయకుండా ఉంచినాం. కానీ ఇప్పుడు ఎందుకు డిలీట్ చేస్తారని ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ అనడం జరిగింది. మరియు సబ్జెక్టు కూడా ముందు రోజు ఇవ్వాలి, కానీ మబ్బుల 3 గంటలకు ఇవ్వడం ఏందని కూడా ప్రశ్నించడం జరిగింది. దీనిపై ఎక్కడికక్కడ వాకౌట్ చేసిన ఎంఐఎం పార్టీ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ. తులం బంగారం ఇవ్వట్లే, మేం చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లే,
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లనే కొనసాగిస్తున్నాం. ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నాం. శాసనమండలిలో మంత్రి పొన్నం స్పష్టీకరణ. తులం బంగారం ఇవ్వట్లేదని ఒక మంత్రి ఒప్పుకోవడం ఇది ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ మంత్రి అంటే ఎలక్షన్ల ముందు మరి ఎందుకు తులం బంగారం ఇస్తానని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఆడపిల్లలను ఓట్లేపించుకునే వారికి తులం బంగారం ఇస్తానని ఓట్ల తర్వాత తులం బంగారం ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన పథక ₹1,00,000 ఇస్తాను, మరియు షాదీ ముబారక్, ముస్లిం వాళ్ళకు షాదీ ముబారక్, హిందువులకు కళ్యాణ లక్ష్మి ఇస్తాను, గత ప్రభుత్వం ఇస్తానమని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి మంత్రి నిదర్శనం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న చెప్పడం జరిగింది, బిల్లు మేము ఇస్తలేం, ఎక్కడికక్కడ గదే పాత బిల్లుని ఇస్తాను, తులం బంగారం ఇచ్చే పొజిషన్లో లేమని చెప్తున్న మంత్రి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు మేము అమలు చేస్తున్నామని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే మంత్రుల విధానాలు ఇలా ఉండి కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని అమలు చేయని పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చిన పనులనే వాటిని కాలక్రమేణా నడుపుతుంది తప్ప వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి నిదర్శనమని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పథకంలో గదే పని. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలే ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయక వీరు ఇచ్చిన పథకాలను కూడా పట్టించుకొని కాదు, నడిపే పొజిషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ అమలులపై మంత్రులే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన విధి విధానాలని తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్. వాచ్ దిస్ వీడియో. ఇలానే వీడియోస్ను కంటిన్యూస్గా చూడండి ప్లీజ్. మరెన్నో మంచి మంచి వీడియోస్ తెస్తానని తెలియజేస్తున్నా. మీ సపోర్ట్, వీడియో చూసి మీ సపోర్ట్ ఉంటే ఎల్లవేళలా మీకు ఇంకా అప్డేట్గా మంచిగా ప్రిపేర్ అయి చెప్తానని తెలియజేస్తున్నా. మీ రాజజ్జీ.